ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ప్యాకింగ్ చేస్తున్నా. ఆ ప్లేస్ ఏంటి అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడైతే మా మమ్మీ అంతా కింద పెడుతుంది నేను ప్యాక్ చేయడానికి. మా సోను గాడు కూడా ఉన్నాడు ఇక్కడ. మా సోను గాడు కూడా హాయ్ చెప్పేసి, హాయ్ చెప్పు సోను. హాయ్ 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 ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోను రాథోడ్స్ ఛానల్. హాయ్, ఎంత క్యూట్ గా చేసిండు. హాయ్, ఇదైతే నా బ్యాగ్. ఇప్పుడు ఇదే బ్యాగ్ యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. సో మేమైతే ఒక 3 days ట్రిప్ కోసం వెళ్తున్నాం. అందుకే 3 days కదా మమ్మీ ట్రిప్? 2 days. 2 days ట్రిప్పా? 2 days ట్రిప్ కోసం వెళ్తున్నాం. అందుకే ఇంకా నేనైతే నా బట్టలని మంచిగా ప్యాక్ చేసుకుంటున్నా. సో ఇదన్నమాట, అందరం వెళ్తున్నాం. సోన్ గాడు కూడా వస్తున్నాడు ఆ ట్రిప్ కి కదా. సోన్ గాడు రాలేదని కామెంట్ చేస్తాను. మీ సోన్ గాడు ఎందుకు మిస్ అయ్యిందని చెప్పి అని అనుకోవద్దు. మా సోన్ గాడు కూడా వస్తుండు ట్రిప్ కి. సో ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తున్నా నేను. నావే ఎక్కువ ఉన్నాయి ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే. మీకు మొత్తం నేను వేసుకొని చూపిస్తా. సో మీరైతే వెయిట్ చేయండి నా అవుట్ఫిట్స్ ఏమున్నాయి ఏంది అని. సో ఇదన్నమాట. ఏముంటుంది, ప్యాంట్ షర్ట్ ఒకటి వేసుకుని సరిపోతుంది. వాళ్ళకి సరిపోదు, అవసరం లేదు మన లెక్క. మా అన్నది కూడా ఒకటే జత. 2 days ట్రిప్ అన్నాం కదా, 2 daysకి సరిపడా వాళ్ళు ఒకటే జత వేసుకుంటారు అంతే. ఇంకా జ్యువెలరీ అవన్నీ నేను సెట్ చేసుకుంటా. సో మీరైతే వెయిట్ చేయండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం వీడియో అర్థమైపోతుంది. సో బాయ్ ఫర్ నౌ, బాయ్. నా అవుట్ఫిట్ చూపిస్తా. సో ఇది నేను నా బర్త్డే రోజు వేసుకున్న నైట్ టైంలో. ఇప్పుడు అదే వేసుకుంటున్నా, అంటే కొంచెం క్యాజువల్ ఉండాలని చెప్పి ఇది. ఇంకా ట్రావెలింగ్కి కూడా మంచిగా ఉంటుంది. సో ఇది దానికి మనకు ఒక ప్యాంట్ ఇచ్చినారు. అండ్ దిస్ ఇస్ దుపట్టా. సో ఇంకా నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. జస్ట్ జ్యువెలరీ మాత్రమే మిగిలింది. సో ఇంకా వెళ్ళిపోవడమే. దాని తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం అనేది మీరు అయితే వెయిట్ చేయండి, చూపించేస్తా. సో లెట్స్ గో. సో ఇంకా రెడీ అయినాం అనమాట మేము. ఇది మా ఫైనల్ లుక్. మానేరా సాయి, మా మమ్మీ ఇంకా మా అన్న ట్విన్నింగ్ వేస్తున్నారు. నేను ఒక ఆమెనే ఆపోజిట్. ఇక్కడ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటామే వీళ్ళిద్దరు కొంచెం సిమిలర్ ఉన్నారు. నేను ఒక ఆమెనే ఆపోజిట్. ఆయన ఇంట్లో ఉండేటోడు కాబట్టి మేము అట్లా వేసుకున్నాం. నేను బయటికి వెళ్ళిపోతాడు. బయటికి అంటే బయట తిరగడానికి కాదు, అత్తగారింటికి. స్టార్ట్ అయిపోయినా. మా అన్న ముందు కూర్చుంటు. ఇంకా మేమైతే వచ్చేసినాం, రిసార్ట్కి వచ్చినాం. హాయ్ చెప్పు ఫ్రూటీ. ఇక్కడ మా అక్క రెడీ అవుతుంది. ఫ్రూటీ. సో నేనైతే అవుట్ఫిట్ నెంబర్ 2. ఇది మా బర్త్డే అవుట్ఫిట్. హలో హలో జాటో కృష్ణనాయక్ గారు.
అనుభవాలు చెబుతుంది అమ్మ కథలు పరుగెడుతూ పడిపోతూ కాలుతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. చెప్పలేనే నేను మాట్లాడలేను. హలో, ఈరోజు మా హోస్ట్ రాఖీ అక్క. హోస్ట్ అను మా తమ్ముడు కాబట్టి నేను చిన్నప్పటి నుండి శాంతన మహారాజు గారు ఇచ్చేస్తున్నారు. చేస్తున్నారా ఇక్కడ మా పెద్ద మమ్మీ బ్లాగ్ తీసుకుంటుంది, ఈమె తీసుకుంటుంది. మా చెంగన కూడా బ్లాక్ తీస్తుంది. ఇంకెంత మందో అందరు అదే పని. కేక్ వీడియోలో ప్రమిళ కూడా వస్తలేదు. కేక్ బాగుంది, చాలా బాగుంది. బాగుందని చెప్పి తినేరు. సడన్ గా ఇంతమంది క్లారిటీ వస్తుందా? కానీ ఈ సాంప్రదాయం సంతోషమైన విషయమే, కానీ ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి. అది ఎవరు చేసిర్రో ఏమో కానీ సంతోషమైన విషయం. పండుగ ఒక్క రోజు పండుగ చేసుకుంటున్నాం, కానీ ఇందులో ఒక తప్పు ఉన్నది. దీపం ఆర్పేయడం మహా తప్పది. దీపం వెలిగించాలి, కానీ ఆర్పేయడం మహా తప్పది. అది నా మనోభావం చెప్తున్నా. ప్రతి హిందువునికి, ప్రతి మానవునికి దీపం మాత్రం ఆర్పేయకూడదు. దీపం పక్క పెట్టండి. మీ సంతోషాన్ని కొనసాగించండి, కానీ దీపం మాత్రం ఆర్పేయకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం దీపం ఆర్పేయడం అది చాలా అజ్మీర్ కలాకండ్ మీరు తినిపించుకోరు, ముక్కు తెరువురా, వెనకాల పడతారు. ఈ బాయ్ అంటే ఫుల్ ఇష్టం వాళ్ళిద్దరికి. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. మధ్యలో నించోక రెడీ చేస్తుందా? మేకప్ ఆర్టిస్ట్ మూవా సిరి రాతోడు మూవా బ్యూటీ అందరు రెడీ అవుతారు. మ్యాట్ ఫినిష్ ఇది చిన్ని, ఈ కలర్ ఇగో చిన్ని, ఇగో అది కాదు, ఈ కలర్. ఇది నా లుక్ అన్నమాట. సో నేనైతే ఇట్లా ఈ కలర్ లెహంగా వేసుకున్నా. ఎవరి మేకోవర్ మీరే మాట్లాడుకోండి, నేను మంచిగా వీడియో తీసుకుంటా. డాన్సులు చేస్తాను, డాన్సులు చేస్తాను guys. అనుకోకుండా మా ఇద్దరిది సేమ్ అయిపోయింది కొంచెం. మౌనిక గారు
రెడీగా ఉన్నారా? హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. టైం నాది బ్రేక్ అన్నమాట. కొట్టు పోయింది. ఇక్కడ లైటింగ్ బాగుంది గైస్, అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా ఫోటోలు దిగుతున్నాం. ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి లైట్స్ మంచిగా ఉన్నాయి లైట్స్. సో అందుకే ఇక్కడికి వచ్చి ఇట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇప్పుడు అక్కడైతే వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ఇంతసేపు మేము చేసి అలసిపోయినాం, అలాగే ఇప్పుడు మేము కూర్చొని ఫోటోలు దిగుతున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి. 2 ఈవెంట్స్ ఇందులోనే ఉన్నాయి, బర్త్డే అండ్ యానివర్సరీ. ఇంకా చాలా లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళడానికి రెడీ అయినాం. అందుకే పూల్లోకి వెళ్ళలేకపోయినాం. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం. అంతవరకు టేక్ కేర్, లైక్, సబ్స్క్రైబ్, బాయ్.